ఇది దద్దోజనం కండి. మనం 2 కప్పుల బియ్యానికి 5 కప్పుల వాటర్, 1 కప్పు పాలు పోసుకున్నాను. దీన్ని విజిల్స్ వచ్చేవారు 3 విజిల్స్ వచ్చేవరకు ఉంచేసి చల్లగైన తర్వాత పోపేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చాయండి. తర్వాత ఇలా మెత్తగా అయిపోయి ఉంటుంది. చూసారా ఎంత మెత్తగా ఉందో, ఇట్లా పెడితే దిగిపోతుందో. నేను ఒక బౌల్లోకి తీసుకున్నాం. దీంట్లోకి పచ్చిమిరపకాయలు, నేను రెడ్వి కావాలనే తీసుకున్నానండి, కలర్ఫుల్గా కనిపిస్తుంది. చిన్న చిన్నగా అల్లం ముక్కలు, అన్నంకి మనకి పెరుగన్నంకి ఎట్లా తింటామో అంత సాల్ట్ తగినంత వేసుకోవాలి. కలపాలి. ఇది కూడా ఇప్పుడు పెరిగేసుకోవాలి. కలుపుతూ చూస్తూ వేసుకున్నాం. ఎంత పెరుగు వేస్తే అంత కమ్మ ఉంటుందండి. ఇది ఎంత వేసినా కనపడదు అసలు. చూసారా, రెడ్ పచ్చిమిరపకాయలు చాలామంది పక్కకు పడేస్తారు. నేనేమో బాగా కనిపిస్తాయి గ్రీన్ రెడ్ అనేసి కావాలని వేసాను. దీంట్లో చాలామంది గ్రేప్స్, పొమోగ్రానేట్ అన్నీ వేస్తారు. అది కూడా చాలా బాగుంటుంది. కానీ ఇది మనం తర్వాత వేస్తామండి. దీంట్లో పోపేస్తాం అన్నమాట. సాల్ట్ ఎవరిష్టం వాళ్ళకి నచ్చినట్లు వేసుకోవచ్చు. తిరుమత వేసుకోవాలండి. దానికి కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసుకున్నాం. అవి వేగేసరికి అవి మళ్ళీ మాడిపోతే ఆవాలు, జీలకర్ర, మినప్పు. ఇవి పళ్ళ కింద పడుతుంటే మంచిగా అనిపిస్తాయి టేస్ట్. అప్పుడు మధ్యలో కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా పసుపు, కొద్దిగానే బిస్కెట్లో. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఆవాలు 2 వేసేసుకోవాలి. కొంచెం ఇట్లా అనేసి మధ్యలో ఆయిల్లో ఇంగు వేసుకోవాలండి. పెరుగన్నంలో ఇంగు వేస్తే మనకు సేమ్ మన దేవులాల్లో వేస్తారు కదండి, అలాంటి ఫ్లేవరే వస్తుంది. ఆఫ్ చేయాలి. పొయ్యి ఆఫ్ చేసిన తర్వాత క్యారెట్ తురుము కొద్దిగా బాగా కలర్ఫుల్గా అనిపిస్తుంది అన్నంతో. కొద్దిగా జస్ట్ కలర్ఫుల్గా అనిపించడానికి అంతే. అంతే అయిపోయింది. మొత్తం కలిపేయాలి బాగా. పెరుగన్నం రెడీ.